కేంద్రంలో మరియు రాష్ట్రంలో ప్రధానమంత్రి కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి కావచ్చు ఉన్నప్పుడు బయటోడే నిలిపి వేసినప్పుడు ఏమీ చేయలేమని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత సిరిగిరిపురం ఎడమ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇబ్బందులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అర్థం చేసుకోగలని, ఇది డైనమిక్ ముఖ్యమంత్రి రాజనీతికి నిదర్శనమని ఆయన చెప్పారు. అయితే అన్ని పార్టీల్లో వాళ్లు మాత్రం విమర్శించుకుంటూ కూర్చునే బదులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూడాలని అన్నారు. సోలార్ పై దృష్టి పెట్టాలని, అదేవిధంగా బ్యాటరీలపై దృష్టి పెడితే మంచిదని కూడా చెప్పారు. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఉత్పన్నమయ్యి ప్రజలు ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదని అన్నారు. అందువల్ల పాలక వర్గాలను తిట్టుకుంటూ కూర్చొని టైం వేస్ట్ చేసే బదులు సత్యాన్యాయంగా ఇతర మార్గాల వైపు ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా భావించి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని కూడా సీనియర్ కాంగ్రెస్ నేత అయిన ఎడమ మోహన్ రెడ్డి చెప్పారు. పొద్దున్నే లేచి చెప్పేటోళ్ళు చెప్పుతుంటే కూడా మనం వినేటోళ్ళం కూడా ఆలోచన చేసుకున్నప్పుడే అందరూ బాగుపడతారు. మన దేశంలో లేని వస్తువులను ఇతర దేశాలలో బంద్ చేసినప్పుడు మన దేశంలో బీజేపీ ప్రధానమంత్రి ఉన్నా, కాంగ్రెస్ ప్రధానమంత్రి ఉన్నా ఏం చేయగలడు? ఈరోజు ఈడ ఏం మాట్లాడతారు? నరేంద్ర మోడీ ఏం చేస్తుండు, పెట్రోల్ గ్యాస్ దొరుకుతలేదు అని కాంగ్రెస్ వాళ్ళు మిత్రపక్షాలు మాట్లాడుతున్నాయి. బయటోడే బంద్ చేసినప్పుడు మనమందరం ఉండి ఏం చేస్తున్నాము అనే దాని మీద ఆలోచన చేస్తలేరు. నరేంద్ర మోడీ ఏం చేస్తుండు అని మాట్లాడుతుర్రు. ఇక దానికి తెలంగాణలో ఉన్న తెలివైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంటు చేయకుండా ప్రధానమంత్రితో కలిసి మనమెట్లా బతుకుదాము అని ఆలోచన చేస్తుంటే రేవంత్ రెడ్డిని విమర్శిస్తుర్రు. అందు గురించి అందరు ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు ఒడ్లు, టమాటాలు, బెండకాయలు వేసేది బంద్ చేసి పామాయిల్ తోటలు పెట్టుకొని మన నూనె మనము తయారు చేసుకుందాం. ఇంకా కొంతమంది ఒకటే నూనె మీద ఆధారపడకుండా కొబ్బరి నూనె కూడా తినేది నేర్చుకోండి. ఇంకా రెండోది, ఇంకా డీజిల్, పెట్రోలు ఇప్పుడు కాకుండా ఎప్పుడో ఒకప్పుడు బంద్ అవుతుంది. అందు గురించే ప్రతి ఒక్కరు ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది. ప్రతి ఒక్క ఇంటి మీద సోలారు, ప్రతి ఒక్క ఇంటి కింద బ్యాటరీ కారు, బ్యాటరీ బైకు, బ్యాటరీ స్కూటీ వచ్చేటట్టు నేర్చుకోండి. డీజిల్, పెట్రోల్తో నడిచే కార్లను కొనకుండా బ్యాటరీ కార్లనే ప్రతి ఒక్కరు కొనుగోలు చేయండి. అప్పుడు అందరం బాగుపడతాం. మనమే సోలారు తోటి మన ఇంటి మీద కరెంటును తయారు చేసుకుంటాం. బ్యాటరీ కారు ఉంటే ఛార్జింగ్ పెట్టుకుంటాం. ఎవరి మీద ఆధారపడకుండా వేయాలి. పార్టీలకు అతీతంగాని మహేశ్వరం నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే సలహాలు సూచనలు ఇస్తుండు.